ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్. గురుధ్యానం ప్రవక్ష్యామి. విద్య ఉద్యోగ విదేశీయాన రాజసన్మానోత్సవ గజసన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు, పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్బంధువులకి, అంటే 12 ఏళ్ళకు ఒకసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న విన్నపం ఏమిటయ్యారగా, వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహినిగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా మే నెల 15వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు, పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, అందరిపైనను 12 రాశులపైనను, ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువులపైనను, పక్షులపైనను, ప్రకృతిపైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం. 12 రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపజేద్దాం. 15/5/2025 నుండి 31/5/2025 వరకు 12 రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి, 12 సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి రాహు భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో 12 రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేసాం. వృశ్చిక రాశి వారికి దేవగురు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత సప్తమ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి యోగాలు పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా, విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. సంతాన స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, దృష్టి సాధించడం, తరతరాల నుంచి వచ్చేటువంటి ధనపరమైనటువంటి ఆస్తులు వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. 6వ స్థానంలో బుధుడు ఉండడం వల్ల భూయోగము, బుద్ధి, జ్ఞానము, సత్ప్రవర్తన వల్ల కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించే కార్యక్రమంలో విజయం మీ సొంతమవుతుంది. ఏడాది తర్వాత రవి భగవానుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య స్వల్పమైన ఆటంకాలు ఉండినను వాటిని చిరునవ్వుతో స్వీకరించండి. వాహన ప్రమాదాలు స్వల్పంగా పొంచి ఉన్నాయి. బంగారు ఆభరణాలు, బ్యాంకు లావాదేవీలు, ఓటీపీల ద్వారా ధనం కొద్దిపాటి దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగనే అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృశ్చిక రాశి వారు తప్పక పుష్కర స్నానం చేయాలి. అక్కడ పసుపును నీటిలో వేసి నమస్కారం చేయడము, అలాగనే తెల్ల నువ్వుల పచ్చడితో కూడుకున్న ఆహారాన్ని దానము చేయడము, పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారంతో పాటు చిరగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని దానము చేయడము, శ్రీ మేధా దక్షిణమూర్తి స్వామి యొక్క స్తోత్రాన్ని వినడము, అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్మరణ వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన భార్యాభర్తలు, ప్రేమికులు,
పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు, లావాదేవీ వ్యవహార కార్యక్రమాల్లో సమన్వయం పాటించి తీరాలి. లేకపోతే అనేక రకాల సమస్యలకు మీరే కేంద్ర బిందువు అయ్యి అపారంగా నష్టపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు మీరు ఆందోళన చెందరు, ఎందుకంటే మీకు ఆ మనోధైర్యం ఉంటుంది. కానీ సమస్యలు వచ్చినప్పుడు మౌనం, ధ్యానం, ఏకాగ్రత చాలా మంచిది. సత్ప్రవర్తన, యోగా, ఆసనం, మెడిటేషన్ నిర్వహించేటువంటి కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, సాఫ్ట్వేర్ రంగం వారు ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.